కావ్య రాజు వాళ్ళ నాన్న బాబుని తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత రాజు వాళ్ళమ్మ అడుగుతుంది, ఏమైంది, ఎందుకు బాబుకి జ్వరం వచ్చింది, ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు కావ్య జరిగిందంతా చెప్తుంది. బాబుకు తల్లి అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. తల్లి పాల కోసం, తల్లి స్పర్శ లేనందువలన జ్వరం వచ్చింది అని చెప్తుంది. ఇంతలో రాజు వాళ్ళ అమ్మకు చాలా కోపం వస్తుంది. రాజ్, ఇదంతా నీ వల్లే కదా, ఇప్పుడైనా నిజం చెప్తావా చెప్పవా అని చెప్పేసి రాజును నిలదీస్తుంది. రాజు, నువ్వు నిజం చెప్పకుంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తుంది. మళ్ళీ ఇంట్లో అందరూ కూడా రాజును క్వశ్చన్ చేస్తారు. రాజు, ఇంతవరకు అయితే నువ్వు తప్పు చేసినా కూడా అందరం మౌనంగా ఉన్నాము. ఇప్పుడు బాబు ప్రాణాల మీదకి వచ్చింది. రేపు ఏదైనా జరగరానిది జరిగితే మన ఇంటికి చెడ్డ పేరు వస్తుంది. రాజ్, నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పు అని చెప్పేసి అందరూ రాజుని రిక్వెస్ట్ చేస్తారు. కానీ రాజు మాత్రం నిజం చెప్పడు. అప్పుడు రాజు వాళ్ళమ్మ, రాజ్, ఇలా అయితే నువ్వు ఇంట్లో ఉండవసరం లేదు, నీ వల్ల ఇంటికి చెడ్డ పేరు వస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. అప్పుడు రాజు వాళ్ళ బామ్మగారు, వాళ్ళ నాయనమ్మ, నువ్వేం చెప్తున్నావు, నువ్వు మత్తుండే మాట్లాడుతున్నావా, దీనికోసం ఇంటి నుంచి రాజుని వెళ్ళిపోమని చెప్తున్నావు అంటే, నా కొడుకైనా ఎవరైనా పర్వాలేదు అత్తయ్య, నా బిడ్డ వల్ల ఇంటికి చెడ్డ పేరు వస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంటి నుంచి వెళ్ళిపోవడమే సమంజసం అని చెప్తుంది. తర్వాత రాజు, నా బిడ్డను నేనే చూసుకుంటాను, ఎవరు చూసుకోవద్దండి అని చెప్పేసి ఆలోచించుకుంటూ వాళ్ళ అమ్మ మాటల్ని అంగీకరిస్తూ తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చేసి రాజు వాళ్ళ నాన్న బాబుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. బాబుని కారులో పెట్టడం కావ్య చూస్తుంది. బాబుని తీసుకుని మామయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి చూసుకొని ఉంటుంది. ఇంతలో రాజు కూడా చూసి రాజు వాళ్ళ నాన్నను ఫాలో అవుతూ ఇంకొక కారులో వెళ్తాడు. ఇంకొక కారులో వెళ్ళి రాజు వాళ్ళ నాన్నను అడ్డుకొని, నాన్న ఎక్కడికి తీసుకువెళ్తున్నావు బాబుని అంటే, రాజ్, నువ్వు ఎంత చేసినా ఏమడిగినా నువ్వు నిజం చెప్పడం లేదు, నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది, అందరూ నిన్ను నిందిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడు. నాన్న, మీకు కూడా ఈ నిజం తెలుసా అంటే, అప్పుడు రాజు వాళ్ళ నాన్న, నాకు తెలుసు రాజ్, నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా, అందరూ నిన్ను చేయని తప్పుకు దోషిగా చూస్తుంటే, నిందిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, కావాలంటే ఈ బాబును అనాథాశ్రమంలోనో ఏడన్నా జాయిన్ చేద్దాము అంటే, నాన్న ఆ మాట మాత్రం అనకండి, తల్లికి దూరమైన ఆ బాబు, నేను ఆ బాబుకు దూరం అయ్యి ఉండలేను అని చెప్పేసి అంటాడు. అయితే రాజ్, నువ్వు నిజం చెప్పకంటే నా మీద ఒట్టే అని చెప్పేసి ఒట్టేపించుకుంటాడు. అప్పుడు రాజు, సరే నాన్న, మీరు చెప్పినట్టు నాకు కొద్ది సమయం ఇవ్వండి, నేను నిజం చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఇదంతా కావ్య చాటున ఉండి చూస్తూ ఉంటుంది. అంటే బాబుకు తల్లి ఎవరో, ఆయన ఎందుకు దాస్తున్నారో ఈ విషయాలన్నీ మామయ్యకు తెలుసు అని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత కావ్య వాళ్ళ మామయ్యని అడుగుతుంది, మామయ్య, మీకు కూడా నిజం తెలుసా, బాబు తల్లి ఎవరు, ఆయన ఏ తప్పు చేయలేదని, అదేంటో చెప్పండి మామయ్య, నేను సాల్వ్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. వాళ్ళ మామయ్య, సారీ అమ్మ, నేను ఆ విషయం చెప్పలేను, రాజుకి మాట ఇచ్చాను, రాజే చెప్తాడు అంటే, అప్పుడు కావ్య తన మీద ఒట్టేయించుకొని, ప్లీజ్ చెప్పండి మామయ్య అని చెప్పేసి అడుగుతుంది. మీరు లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.